అరుణాచలంనే తిరువనమలై అని అంటారు. ఇది తమిళనాడులో ఉంది. పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అరుణాచలము అనగా ఎర్రని కొండ. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడింది. అరుణాచలంలో జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణంలోని అరుణాచల మహత్యం తెలుపుతుంది. అరుణగిరి పరమేశ్వరుని స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. పాదాచారులై శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెప్తారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమశివుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమశివుణ్ణి ప్రార్థిస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మొదటగా రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన 8 లింగాలతో పాటుగా సూర్యలింగం, చంద్రలింగం మరియు ఇంకా కొన్ని ఆశ్రమాలు, దేవాలయాలు ఇలా మొత్తం కలిపి 44 దేవాలయాలు కనిపిస్తాయి. రాజగోపుర మార్గంలోనే ఇరుట్టి పిల్లయార్, భూతనారాయణ దేవస్థానం కనిపిస్తాయి. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన తరువాత మొదటగా మనకు ఇంద్రలింగం దర్శనమిస్తుంది. తర్వాత అగ్నిలింగం, అగ్నితీర్థం, శేషాద్రి స్వామి, దక్షిణామూర్తి రమణాశ్రమం, మీనాక్షి ఈశ్వర గణేశ దేవాలయం, ద్రౌపది ఆలయం, యమలింగం, పృథ్వీనంది, వాలముర గణపతి, దుర్వాస ఆలయం, కాట్టు శివ మఠం, అప్పునంది, తేయునంది, సోనతీర్థం, నైరుతిలింగం, నందిముఖ దర్శనం, ఎదిర్నేర్ అన్నామలై, ఆకాశనంది, పళని అండవార్, రాజరాజేశ్వరి ఆలయం, సింహతీర్థం, సింహనంది, కన్నప్పగుడి, గౌతమ ఆశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, మాణిక్య వాచకర్ ఆశ్రమం, ఆది అన్నామలై, వాయులింగం, వాయునంది, భగవాన్స్ బ్రిడ్జ్, చంద్రలింగం, అధికారనంది, అగస్త్యాశ్రమం, కుబేరలింగం, ఇడుక్కు పిల్లయార్, పంచముఖ దర్శనం, ఊసిలింగం, పచ్చాయమ్మ గుడి, ఈశాన్యలింగం, యాజమాన నంది, షణ్ముఖాలయం, దుర్గాలయం, ఖడ్గతీర్థం, ప్రవాల పర్వతం, భూతనారాయణ, ఇరుట్టి పిల్లయార్. ఈ దేవాలయాలన్నీ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి కనిపిస్తాయి. వాటన్నిటినీ దర్శించుకుంటూ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మరలా అక్కడికే రావాలి. అలా చేస్తే గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్లు. గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు తెల్లవారుజామున మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల గిరి ప్రదక్షిణ చేసే సమయంలో శివుడి మీద కాకుండా మన మీద ధ్యాస మల్లుతుంది. అరుణాచలం వారంలో ఒక్కో రోజున ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం రోజు చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం రోజు చేస్తే పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రోజు చేస్తే రుణ విముక్తి, బుధవారం రోజు సరస్వతి ప్రసన్నత, గురువారం రోజు గురుతత్వం, శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం, శనివారం రోజు గ్రహపీడ విముక్తి. ఆలయానికి ఉన్న రాజగోపురం 217 అడుగుల ఎత్తుతో ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారానికి ఒక గోపురం ఉంది. అరుణాచలంలోని ఉన్న లింగానికి అగ్నిలింగం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి బ్రహ్మ, విష్ణు వీళ్ళిద్దరూ కలిసి ఎవరు గొప్పవారు అనే విషయంపై వాదనలు చేసుకున్నారు. వారు శివుని వద్దకు వచ్చి తమ మధ్య ఎవరికి ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలని కోరారు. శివుడు వారికి తాను అనంతమైన జ్యోతి స్తంభంలా రూపుదిద్దుకున్నారు. ఈ జ్యోతి స్తంభానికి ఆరంభం, అంతం ఎక్కడ ఉందో కనుగొనాలని చెప్పాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైభాగానికి కనుగొనడానికి పైకి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. విష్ణువు తన పరిమితిని అర్థం చేసుకొని శివునికి శరణు వెళ్ళాడు. కానీ బ్రహ్మ తన దారిలో తాను తలపువ్వును చూసినట్లు అబద్ధం చెప్పాడు.
ఈ అబద్ధాన్ని గ్రహించిన శివుడు కోపంతో బ్రహ్మను శాపమిచ్చి భూలోకంలో బ్రహ్మదేవునికి పూజలు ఉండవని ప్రకటించారు. అలాగే శివుడు తాను అరుణాచల పర్వతంగా భక్తులకు దర్శనమిస్తానని, ఇది పంచభూత లింగాలలో అగ్నిలింగం అని తెలిపాడు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక ప్రాచీనమైన శివాలయం, ఆది అన్నమలై ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం కథ ఏంటి అంటే, ఇది అన్నమలయర్ ఆలయానికి పూర్వం నిర్మించబడింది. అందుకే దీనికి ఆది అంటే ప్రారంభం, ప్రాచీన అని అర్థం. ఆది అన్నమలై అని పేరు వచ్చింది. ఇది అరుణాచల పర్వతానికి అత్యంత సమీపంలో ఉన్న శివాలయం. అందుకే దీన్ని ప్రత్యక్ష లింగ క్షేత్రం అని భావిస్తారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ప్రధాన ఆలయాన్ని సందర్శించక ముందు ఈ ఆలయంలో శివుడిని నమస్కరించడం శుభప్రదంగా భావిస్తారు. శివుడు అనంతమైన అగ్నిజ్యోతి రూపంలో దర్శనమిచ్చినప్పుడు ఆ జ్యోతి అరుణాచల పర్వతంగా మారింది. అప్పట్లో ఆ పరమశివుని తొలిసారిగా కొలిచిన స్థలం ఈ ఆది అన్నమలై దేవస్థానం అని చెబుతారు. పార్వతీదేవి శివుని అనుగ్రహం పొందేందుకు అరుణాచలంలో తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు పక్కన ఉన్నామలై అమ్మన్గా దర్శనమిచ్చాడు. ఈ ప్రదేశంలో తపస్సు చేసిన ఘనతను గుర్తించి భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా శివపార్వతులను పూజిస్తారు. భూమాత శివుని ధ్యానం చేయడానికి అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణ చేసిందని చెప్తారు. అందుకే ఆది అన్నమలై ఆలయం దగ్గర గిరి ప్రదక్షిణం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయం ప్రధాన అన్నమలయర్ ఆలయాన్ని సందర్శించక ముందు శివుని మొదటి నివేదనగా భావిస్తారు. ఇది చాలా చిన్నదైనా ఎంతో పవిత్రమైన శక్తిని కలిగి ఉంది. శ్రీ రమణ మహర్షి తన జీవితంలో చాలాసార్లు ఈ ఆలయాన్ని సందర్శించి ఆదియోగులుగా శివుని తపస్సు గురించి చెప్పారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో అత్యంత పవిత్రమైన పూజా స్థలాలలో ఇది ఒకటి. భక్తులు దీన్ని తప్పక సందర్శించి శివుని అనుగ్రహం పొందాలని భావిస్తారు. ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా, ప్రకృతికి అతి దగ్గరగా ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. భక్తులు 14 కిలోమీటర్ల మేర పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతూ ప్రార్థనలు చేస్తారు. దీనివల్ల పాప విమోచనం, ఆరోగ్యాభివృద్ధి, ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తాయని నమ్మకం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల పర్వతంపై కార్తీక దీపం అంటే భగవంతుని జ్యోతి స్వరూపాన్ని వెలిగిస్తారు. ఇది శివుని అగ్నితత్వాన్ని సూచిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ దీపాన్ని సందర్శించేందుకు తరలి వస్తారు. అరుణాచలం గుడిలో కిలిగోపురం అని ఒక గోపురం ఉంటుంది. కిలి అంటే చిలుక. పురాణ కథల ప్రకారం శ్రీ అరుణగిరినాథర్ ఒక గొప్ప శైవ భక్తుడు మరియు మురుగన్ భక్తుడు. ఈ గోపురం వద్దే తన భక్తి పాటలు పాడేవారు. ఆయన మురుగన్ అనుగ్రహంతో ఒక చిలుకగా మారి ఆకాశంలో విహరించారని చెబుతారు. అందువల్ల ఈ గోపురాన్ని కిలుగోపురం అని పిలవడం ప్రారంభమైంది. శ్రీ అరుణగిరినాథర్ గొప్ప భక్తుడు. తాను భక్తి మార్గంలో స్థిరంగా ఉండడానికి అన్నమలయర్ ఆశ్రమం పొందాడు. ఆయన ఈ గోపురం దగ్గర భజనలు, కీర్తనలు పాడుతూ భక్తులను మార్గదర్శనం చేసేవారు. ఒకసారి ఆయన తన అహంభావాన్ని త్యజించి భక్తిగా మారే అవకాశం కోరగా మురుగన్ స్వయంగా అతనికి దివ్య దృష్టి ఇచ్చాడు. ఇదే ప్రదేశం అరుణగిరినాథర్ పునర్జన్మకు పొందిన పవిత్ర స్థలమని భక్తులు విశ్వసించారు. కిలిగోపురం అనేది అరుణాచలం ఆలయంలోని గోపురం. ఇది శ్రీ అరుణగిరినాథర్ చిలుకగా మారి మురుగన్ కృపను పొందిన పవిత్ర స్థలం. ఈ గోపురం భక్తి, ఆధ్యాత్మికత, త్యాగం అనే భావాలను సూచిస్తూ అరుణాచలం ఆలయంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంది. అరుణాచలం ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటి. ఆలయంలో 4 ప్రధాన గోపురాలు, విభిన్న మండపాలు, కోనేరులు మరియు శివపార్వతుల ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో తొలిపాటి నిర్మాణాలు చోళుల కాలంలో ప్రారంభమయ్యాయి. ఆలయ గర్భగృహం మరియు కొన్ని ప్రాకారాలు చోళరాజుల కాలంలోనే నిర్మించబడ్డాయి. తర్వాత ఆలయ విస్తీర్ణలో పాండ్యులు కూడా సహకరించారు.
ముఖ్యంగా కొన్ని దేవాలయ ప్రాకారాలు, మండపాలు వీరి కాలంలో అభివృద్ధి చెందాయి. తర్వాత అరుణాచల రాజగోపురం 217 అడుగుల ఎత్తుగల ఈ గోపురాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆలయంలోని కొన్ని క్షేత్రాల అభివృద్ధికి, గోపురాల అలంకరణకు వీళ్ళు సహాయపడ్డారు. ఆలయ ప్రాంగణంలో కొన్ని పండిత సభా మండపాలను నాయకరాజులు నిర్మించారు. ముఖ్యంగా 1000 స్తంభాల మండపం. ఆలయంలో ప్రధానంగా ఉన్నవి మొదటిది రాజగోపురం. ఇది 217 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో పెద్దదిగా ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. తర్వాతది కిలిగోపురం. పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీ అరుణగిరినాథర్ భక్తి మార్గంలో ఉన్న అనుభవాలు పొందారని చెప్తారు. తర్వాత ముఖమండపం మరియు ఇతర మండపాలు. ఆలయంలో 1000 స్తంభాల మండపం మరియు దీపస్తంభాలు ఉన్నాయి. వివిధ దారులలో కాంచీపురం, మదురై, రామేశ్వరం లాంటి ప్రసిద్ధ క్షేత్రాలకు అనుసంధానం ఉన్నట్లు చెబుతారు. తర్వాత కోనేరు. శివగంగా తీర్థం, బ్రహ్మతీర్థం, సూర్యతీర్థం, ఇంద్రతీర్థం వంటి అనేక పవిత్ర తీర్థాలు ఉన్నాయి. భక్తులు ఇక్కడ స్నానం చేయడం వల్ల పాప విమోచనం లభిస్తుందని నమ్మకం. అరుణాచల అన్నమలైర్ ఆలయం చోళ, పాండ్య, విజయనగర నాయకరాజుల కృషితో అనేక శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. ఇది ద్రవిడ శైలిలో నిర్మించబడిన శక్తివంతమైన శైవ క్షేత్రం. రాజగోపురం, మండపాలు, కోనేరులు మరియు పవిత్ర తీర్థాలు కలిగి ఆధ్యాత్మికంగా, శిల్పకళలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన 2 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ రమణ మహర్షి సమాధి ఉంది. భక్తులు ప్రశాంతంగా ధ్యానం చేయవచ్చు. శాంతియుతమైన వాతావరణంలో ధ్యానం చేయడానికి అనుకూలమైన ప్రదేశం. రమణ మహర్షి రచనలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు ఆశ్రమంలోని గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఆశ్రమంలో ఆవులను సంరక్షించే గోశాల కూడా ఉంది. ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు ఆశ్రమ దర్శన సమయం. రమణాశ్రమానికి సమీపంలోనే శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఉంది. ఇక్కడ కూడా నివాస సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ముందుగా నమోదు చేసుకోవడం మంచిది. ఇడుక్కి పిల్లయార్ నుండి బయటికి వస్తే కర్మలు తొలగుతాయని చెప్తారు. ఒకసారి ఇడుక్కి పిల్లయార్ నుండి వస్తే మోక్షస్థితి రావచ్చు అంటారు. గిరి ప్రదక్షిణ చేసేసరికి అలసట వచ్చి కాళ్ళనొప్పులు వస్తాయి కదా. ఇడుక్కి పిల్లయార్ నుండి బయటకు వస్తే అలసట అంతా పోతుంది. ఇడుక్కి పిల్లయార్లో 2 యంత్రాలు ప్రతిష్ఠించారు. వాటిని తాకుతూ శరీరాన్ని బయటకు తీసుకురావడం వల్ల మన శరీరంలో అలసట పోతుంది. 3 సార్లు ఇడుక్కి పిల్లయార్ నుండి బయటకు వస్తే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఆ యంత్రాల శక్తి వల్ల ఆ సమస్యలు కూడా తీరుతాయని పెద్దలు చెప్తారు. ఇడుక్కి పిల్లయార్ను నిర్మించింది ఇడైకట్టు సిద్ధార్. ఆయన తమిళనాడులో ఇడైకట్టు అనే ప్రాంతంలో జన్మించారు. ఇడైకట్టు సిద్ధార్ 600 సంవత్సరాలు బ్రతికారు. ఇడైకట్టు సిద్ధార్ తన యోగాశక్తితో నవగ్రహాలను పిలిచి వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పి అప్పుడు వాళ్ళని ఒక రకంగా అమర్చాడు. అంటే ఒక గ్రహం చూపు ఇంకో గ్రహం మీద పడకుండా. ఇడైకట్టు సిద్ధార్ అరుణాచలంలో సౌత్ సైడ్ గోపురంలో నుంచి లోపలికి వెళ్తే గోశాలలో గోడకు దగ్గర నేలలో ఒక చిన్న భూగ్రహం ఉంది. అది ఇడైకట్టు సిద్ధార్ జీవ సమాధి.